ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనము నుండి 25వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయు నిశ్చయించినది చెయ్యక ద్వేషించినదే చేయుచున్నాను. ఇచ్ఛించనిది నేను చేసినలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినలా దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దుర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఎంతో భక్తిగా జీవించాలని మనం ఆశపడుతూ ఉంటాం. ఎంతో దైవికంగా ఉండాలని మనం కోరుకుంటుంటాం. కానీ ఏదో నియమము మనలో లోపల భాగంలో పోరాడుతూ జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని మనకు తెలుసు, కానీ పాపమునకు అమ్మబడిన శరీరము కలిగిన వారమని అపోస్తుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ శరీరమందు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞలు, ఏది చేయాలో ఏది చేయకూడదో దేవుడు బోధించినప్పుడు ఈ శరీరము దానికి అనుగుణ్యంగా జీవించలేకపోతుంది. ఈ శరీరములో మనం ఆ విధంగా ఉండలేకపోతున్నాం. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను చేయునది నేను ఎరుగుదును, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. నేనేం చేస్తున్నానో నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, కాకపోతే నేనేది అసలు చేయాలని అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. ఏది చెయ్యకూడదో కొన్నిసార్లు అదే చేసిస్తాం. ఎందుకు నాలో ఇలా జరుగుతుంది అని పౌలు తనకు తాను ప్రశ్నిస్తూ, ఇచ్చయింపనిది నేను చేసినలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్లుగా ఒప్పుకొనుచున్నాను. ఇచ్చయించినది నేను చేసినలా ధర్మశాస్త్రానికి నేను లోబడిన వాడిని శ్రేష్టమైనదిగా చేస్తున్నానని ఒప్పుకుంటున్నాను. అయితే ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు.
వేల ధర్మశాస్త్రము నాలో ఉంది, ఆ నియమము నాలో ఉంది అని భావించినప్పుడు, ఒకవేళ నేను ఇచ్చయించింది చెయ్యకుండా ఇచ్చయించనిదే చేస్తే పాప నియమం అనేది నాలో నివసించున్నది. దాన్ని బట్టి అలా జరుగుతుంది. నా యందు అనగా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. అవునండి, ప్రతి మానవుని స్థితి ఇక్కడ కనిపిస్తుంది. చాలాసార్లు మన శరీరంలో ఏమైనా మంచివి ఉన్నాయా, నాలో మంచిదేమైనా ఉందా, ఒకవేళ ఎవరైనా నువ్వు మంచోళ్ళు కారు అంటే మనం ఫీల్ అయిపోతాం. కానీ వ్యక్తిగతంగా మనమట్టు మనం ఆలోచిస్తే నేను మంచిదాన్ని కాను, నేను మంచోడిని కాను అని కొన్నిసార్లు మనమే రియలైజేషన్స్ అవుతూ ఉంటాం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ తనకు తాను గురించి చెప్తున్నాడు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయడం నాకు కలుగుటలేదు. మంచే చేయాలి, ఈరోజు నుంచి మంచిగా బ్రతకాలి అని అనుకుంటున్నాను, కానీ అలా చేయలేకపోతున్నాను. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నిజమే, చాలాసార్లు మంచి చేయాలని నిశ్చయిస్తాం, అనుకోకుండా కీడు జరిగిపోతూ ఉంటుంది. మేలు చేయకుండా కీడుతోనే మనము మన దినాలు గడుపుతూ ఉంటాం. మంచి చేయాలన్న కోరిక ఉంది, కానీ అలా చేయలేకపోతున్నాం. అసలు ఎందుకు ఆ పరిస్థితులు మనకు వస్తుంది అంటాడు. నేను కోరని దానిని చేసినడలా దానిని చేయున్నది నాయందు నివసించు పాపమగా నీకను నేను కాను. అరే, నేను కోరుకున్న దానిని నేను చేస్తే అది దైవికంగా అని భావిస్తాను. కానీ కొన్నిసార్లు నేను అనుకోకుండా కోరుకొననిది వారి జోలికి పోను, ఎవరికి ఏమనను, ఏ విధమైన తప్పుడు మాట పలకను అని అనుకుంటాం. కానీ అనుకోకుండా తప్పుడు మాటలు పలుకుతాం, ఏడిపిస్తాం, దుఃఖపరుస్తాం. ఒకరు ఏడుస్తూ ఉంటే మనం నవ్వుతూ ఉంటాం. అసలు ఎందుకు అలా జరుగుతుంది అంటే ఒక పాప నియమం మనలో బ్రతుకున్నది. అది అప్పుడప్పుడు బయటికి వచ్చేస్తుంది. మనం చెయ్యకూడనిది మన చేత చేయిస్తుంది. అది దేవుడు కాదు సుమా, పాప నియమము. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఏదో ఒక నియమము నాలో పనిచేస్తుంది. నేను మేలు చేయాలంటే అది కీడు చేయగలిగేటట్లుగా చేస్తుంది. ఎందుకు ఈ నియమము, ఈ పాప నియమము ఎందులో దాగుంది? నా శరీరములో ఉండి అది నా జీవితంలో అది ఏదైతే చేయాలో అది చేయకూడని పని చేయించేస్తుంది, ఆడకూడని మాటలు ఆడిస్తుంది. గమనించారా? చాలాసార్లు మీ ద్వారా కొంతమంది బాధపడుతూ ఉంటారు. మీరు అలా అనేసిన తర్వాత అలా అనకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అని తర్వాత మీరు బాధపడుతూ ఉంటారు. అది పాప నియమము. మీలో ఉన్న పాపము హఠాత్తుగా విస్ఫోటించి అది బయటికి మీకు కనబడకుండానే, మీ ఊహకు అందకుండానే మీ నోట పలికించింది, మీ చేత చేయించింది. సో ఈ పాప నియమము విషయంలో మన జాగ్రత్త కలిగి ఉండాలి. అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు ఇక్కడ, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అంతరంగములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందును ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఎంతో మంచివాళ్ళుగా మనం ఉంటాం, కానీ వేరే ఒక నియమము మన అవయవములలో ఉండిపోయినది.
చాలాసార్లు ఒక పదం వాడతారు కదా, చింత చచ్చిన పులుపు చావదు అని. కొంతమంది జీవితాల్లో మంచోలుగా మారాలి, మంచిగా ఉండాలని కోరుకుంటుంటారే కానీ తన అవయవములలో ఉన్నటువంటి ఆ దౌర్భాగ్యమైన స్థితి కొన్నిసార్లు బయటపడుతూ ఉంటుంది. ఏది చేయకూడదో అదే చేపిస్తూ ఉంటుంది, ఏది అనకూడదో అదే అనిపిస్తూ ఉంటుంది. అందుకే అపోస్తుడైన పౌలు తను ఎంతో వేదాంతి, జ్ఞానవంతుడు, దైవభక్తి కలిగిన వాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అవునండి, ఒక మనిషి హృదయంతరంగంలో పశ్చాత్తాపం వచ్చినప్పుడు, ఒక మనిషి హృదయంలో సరైన మార్పు వచ్చినప్పుడు, తన స్థితి ఏమిటో తనకు తెలిసినప్పుడు ప్రభువు పాదాల దగ్గరికి వెళ్ళి తను ఒప్పుకొనక తప్పదు. నా సోదరి, నా సహోదరుడా, వాక్యం వింటున్నారు కదా. అపోస్తుడు పౌలు ఏమంటున్నాడు, నేనెంతో దౌర్భాగ్యుడను. ఎందుకు? ధర్మశాస్త్ర నియమం ఎరుగుదును, దేవుని గురించి విషయాలు నన్ను ఎరుగుదును, కానీ కొన్నిసార్లు అనకూడని మాటలు కానీ చేయకూడని పని కానీ నా చేత జరుగుతూ నా మూలంగా ఎవరైనా బాధపడినట్లయితే, అయ్యో నేను ఎంత దుర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోన శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తాడు? ఈ పాప నియమము నాలో ఉంటుందే, ఈ పాప నియమము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఆయన తన జీవితాన్ని పశ్చాత్తాపంతో ఆయన మనకు తెలియచేస్తా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. చివరిగా ఆయన ఒక ముగింపులోనికి వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు అంటే, ఈ శరీరానికి, ఈ మనస్సుకు రెండు భాగాలు ఉన్నాయి. మనస్సు విషయంలో నేను దైవ నియమానికి లోబడిపోతున్నాను. మనస్సులో దేవునికి చోటిచ్చి దేవుని యొక్క నియమ నిబంధనలకు లోబడుతున్నాను. అయితే శరీర విషయంలో పాప నియమమునకు దాసుడునై ఉన్నాను. కొన్నిసార్లు ఎందుకు కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. గద్దించడము, కోపగించడము, ఏదో ఒక మాట తప్పిపోవడము, అది ఎందుకు జరుగుతుంది? ఈ పాప నియమము ఎందుకు జరుగుతుందంటే, నా శరీరములో ఈ యొక్క పాప నియమమునకు నేను దాసుడనై ఉన్నాను. లోకములో బ్రతికి ఉన్నంత కాలము ఈ పాప శరీరములో పాప నియమమునకు దాసులము. కనుక అది కొన్నిసార్లు అనుకోకుండానే మనలో ఆ నియమము కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది, కొన్ని పొరపాట్లు చేపిస్తూ ఉంటుంది. అయితే దేవుని యొక్క సన్నిధి, దైవ నియమములు మన హృదయములో ఉన్నప్పుడు, మన మనసులో ఉన్నప్పుడు అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి మనను అది కాపాడగలదు. మనము ఆ పాపపు నియమంలో పడిపోకుండా మనం పరిశుద్ధులుగా ఉండే భాగ్యవంతులుగా సంరక్షించబడగలము. కనుక రండి, దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించి ఈ పాప నియమము నుండి దైవ నియమములో ఏ విధంగా మనం స్థిరంగా ఉంటామో, పాప నియమంలో పడిపోకుండా దైవ నియమములు ఉండడానికి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ధర్మశాస్త్ర విషయంలోనేమి, ఆత్మ విషయంలోనేమి అనేక విషయాలు మాకు నేర్పిస్తూ, పాప నియమం ద్వారా మా శరీరమందు ఏవైతే చేయకూడదో అదే చేస్తూ కొన్నిసార్లు పొరపాటు చేస్తున్నాం. మమ్మల్ని మన్నించండి. మా మనస్సులో ప్రభువా దైవ నియమము నిత్యము ఉండేటట్లుగా, ఏలుబడి చేసేటట్లుగా మమ్మలను దీవించుమని ఈ దినము వాక్యం విన్న ప్రతి ప్రియ బిడ్డలు తమ శరీరమందు మంచివి ప్రభువా, మీ యొక్క ప్రభువైన పరిశుద్ధమైనటువంటి నియమము ఆత్మ అనుసరించి జీవించే అటు అనుభవము దయచేయమని, ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరిగించమని, ఈ వాక్యం మాకు దీవెనకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం.
ప్రభు మనను దీవించునుగాక.